దేవునికి స్తోత్రం. దేవునికి ప్రియమైన వారము, దేవునికి మనము ఇష్టలము. అదే సందర్భంలో యేసు ప్రభువును మాదిరిగా చేసుకొని ప్రభు ఏం చేశాడో మనం అది చెయ్యాలని వాక్యం ద్వారా నేర్చుకొని ప్రభు కూడా ఉపదేశం చేశారు, ఆదేశం చేశారు. నాకు శిష్యులుగా మీరు తయారు చేయాలి. శిష్యులంటే భజన చేసేవారు ఒక్కరే కాదు. శిష్యులంటే మెళ్ళో ఆ టైటిల్ పెట్టుకున్న వెనకాల వచ్చేవారు మాత్రమే కాదు. శిష్యులంటే నా చిత్తం లేదా తండ్రి చిత్తం జరిగించేవారు. నడుగులో అడుగు వేసుకుంటూ నన్నే మాదిరిగా చూసుకుంటూ వచ్చేవారు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పినట్లు చేసేవారు, ఆయన చేసినట్లు చేసేవారు. ఆయన చెప్పినదే చేసేవాడు, తాను చేసేదే మరల చెప్పేవాడు. తండ్రి చిత్తమే నేను చేస్తున్నాను, మీరు కూడా నేను చెప్పినది చేస్తే తండ్రి చిత్తం చేసినట్లే. మీరు కూడా నేను తండ్రి మీద ఆనుకున్నట్టుగా నా మాట మీద ఆనుకొని అలాగూ నడుచుకుంటే మీరు కూడా తండ్రి మీద ఆనుకున్నట్టే అన్నట్టుగా యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 29 వచనం చదువుకున్నాము. నేను ఆయనకిష్టమైనవి చేయుచున్నాను గనుక ఆయన ఎల్లప్పుడూ నాతో ఉంటున్నాడు, నన్ను విడిచి పోవటలేదు అంటూ, అలాగే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో అనుకుంటాము, మనము ఆయనకి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక ఆయన మనం ఏదడిగినను మనకు ఆయన దయచేస్తున్నాడు, అయితే మనము ఆయన వలన పొందుకొనుచున్నాము అని అక్కడ కాంటెక్స్ట్. అక్కడ ప్రారంభించాం. దేవునికి ఇష్టమైన దేవుని సంతోషపరచుట. ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మనం చేత ప్రార్థన చేయించి మన ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన పదాలను మన నోట్లోంచి వచ్చేలా చేశాడు. ఆ పదాలను బట్టి ఒక సమర్పణతో, ఒక ఉద్దేశంతో, విశ్వాసంతో ప్రార్థన చేసుకునే అవకాశం మనందరికీ ఇచ్చాడు. అందులో మనం పలికినటువంటి మాట, నీకేం కావాలో కోరుకో, ఏం కావాలో అడుగు, ఏమైనా చేస్తాను, ఎంతైనా చేస్తాను, ఎప్పుడైనా చేస్తాను, అడగటమే ఆలస్యం, చేయటాన్ని సిద్ధంగా ఉన్నాను అంటూ కోరికలు తీర్చే ఇలవేల్పుగా నువ్వు ఉన్నావు కదా ప్రభువా. ఎందుకు ఇవ్వాలి? ఇచ్చే యోగ్యత లేదా పొందే యోగ్యత నీకు ఎక్కడున్నది అని షరతులు పెట్టలేదు. నేరములించి నేరముల వంకతో నీకు పొందే హక్కు లేదని నీవు నన్ను నెట్టివేయలేదు. ఎప్పుడు నా ఆశ మా ఆశ తీరుస్తూనే వచ్చాం అంటూ ప్రార్థనలు మనం ఇలాగున ఆ ప్రవాహంలో మాట్లాడాం. ఏమని? మరి నీ కోరికేంటి? నీ ఇష్టమేంటి? నా నుంచి ఏమి అడగాలనుకుంటున్నావు? నా నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు? నేనేం చేస్తే, ఎలా ఉంటే, నేను నీకు ఏమిస్తే నీకు సంతోషం, అది నా వైపు నుంచి బాధ్యత. అయితే ఆయనతో చెప్పచ్చు, నువ్వు చేసినట్టు నేను చేయలేకపోవచ్చు, నువ్వు చేసినంత నేను చేయలేకపోవచ్చు, ఆ స్థాయిలో నేను ఉండలేకపోవచ్చు, కానీ ఒక భక్తునికి తగినట్టుగా, ఒక కుమారుడికి తగినట్టుగా, ఒక స్నేహితునికి తగినట్టుగా సామర్థ్యమునకు మించి ఏమి ఇవ్వలేను, కానీ సామర్థ్యమునకు మించి చేయగలను అనే పట్టుదలతో నీ కోసం, నీ ఇష్టం కోసం, నీ సంతోషం కోసం ఏమైనా చేయగలను, చేస్తాను అన్నట్టుగా మనము ప్రార్థనలో పలికామ పదాలు. సంఘం యొక్క తాత్పర్యం అదే. దేవునిమానికి స్తోత్రం. దేవునిని మహిమపరుస్తూ బ్రతకాలి, దేవునిని ఘనపరుస్తూ బ్రతకాలి, దేవునిని ప్రచురము చేస్తూ దేవునిని ప్రదర్శిస్తూ. ఈ లేఖనం మన 1 పేతురు పత్రికలో మనం చూడబోతున్నాం. దేవుని గుణశీలములను ప్రచురపరుస్తూ అదే గుణశీలములను మనము ప్రదర్శించాలి. అది ఆయనకి ఇష్టం, అది ఆయనకి సంతోషం. దేవుని మనకి స్తోత్రం. సో గడిచిన రాత్రి కాకినాడ ప్రత్యేకమైన ప్రార్థన కార్యక్రమానికి హడావుడికి వెళ్ళి రావటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దేవుడు అక్కడ కూడా ఆత్మకార్యం జరిగించారని సమాచారం అందుతుంది. ఏదేమైనా దేవుని పట్ల మమేకమే మనం ఉంటే
ఎక్కడైనా ఎప్పుడైనా వాడుకుంటాడు, అందులో సందేహం లేదు. అలాగున మీరు గత రాత్రి కూడా దాదాపు 10-10:15 వరకు ప్రార్థన చేసుకున్నారని, ఆరాధించారని తెలుసుకుని చాలా సంతోషించాను. లేరు కదా అని చెప్పేసి చల్లబడిపోకుండా, లేరు కదా అని చెప్పేసి వెనకబడిపోకుండా, లేరు కదా అని చెప్పేసి త్వరగా ముగించుకుని వెళ్ళిపోకుండా ఉన్నారు అంటే అది మీ వలన జరిగినది కాదు, అది దేవుని ఆత్మకార్యం. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తున్నాడు. దేవుడు తన పని, క్రొత్త పని మన జీవితాల్లో మొదలుపెట్టాడు. ఎప్పుడైనా సరే నిన్న దినము పోయిందంటే ఎస్టర్డే అయిపోయిందంతే, మళ్ళా ఈరోజుకు రాదు. అలాగే దేవుడు రేపు నా క్యాలెండర్లో పెట్టాడంటే దేవుని కోసం, దేవునిలో ఒక క్రొత్త రోజు నాకు దేవుడు తయారు చేసి ఇస్తున్నాడు. ఎప్పట్లాగనే సూర్యుడు ఉదయించవచ్చు, ఎప్పట్లాగనే తెల్లవారుజాములు కోడి కొయ్యొచ్చు, కాకులు అరవచ్చు, ఎప్పట్లాగానే నేను ఆ సమయానికి వెళ్ళి డైలీ టైం టేబుల్ ప్రకారం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ పడుకోవచ్చు. అయితే ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే ఎప్పుడైనా సరే ఒక రోజు గడిచి మరొక రోజులోనికి క్యాలెండర్లో అవే రోజులు వస్తుంటాయి. సంవత్సరాలు అయితే నెంబర్ మారుతాయేమో కానీ అదే జనవరి 1 నుంచి 31, అదే ఫిబ్రవరి 1 నుంచి 29 సంవత్సరాలు మాత్రం మారుతుంటాయి. అవి క్యాలెండర్లు వెనక్కి ముందుకి. అయితే ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే వయసు అయితే అలాగా సేమ్ కాదు కదా. ఆయుష్కాలం పెరుగుతూనే ఉంటుంది, ఆయుర్దాయం అయితే వయస్కాలం అంటే వయసు పెరుగుతూనే ఉంటుంది, ఆయుర్దాయము తగ్గుతూనే ఉంటుంది. వయసు పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. కనుక ఇది ఎవరు మార్చలేరు, దీన్ని ఎవరు కూడా అప్ అండ్ డౌన్ చేయలేరు, వెనక్కి ముందుకు అస్సలు తీసుకురాలేరు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక క్యాలెండర్ అదైనా, నెంబర్లు అవైనా, రేపు టుమారో, ఈరోజు పడుకుంటున్నాను రేపు ఉదయం అంటున్నానంటే నా ఆలోచన ప్రకారము అదే జీవితం, అదే ఫ్యామిలీ, అలాగే పని పాట అనుకుంటాను. కానీ ఈ రాత్రి ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నట్టుగా ఈ కోణంలోంచి మనం ఆలోచన చేస్తే రేపు అంటే టుమారో అంటే దేవుడు నాకు ఒక క్రొత్త రోజును సిద్ధపరిచి ఉంచాడు. ఆ క్రొత్త రోజులో ఒక క్రొత్త ఆత్మీయ ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, క్రొత్త బలము నాకు దయచేయబోతున్నాడు, క్రొత్త ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, క్రొత్త పాట నేర్పబోతున్నాడు. చక్కటి శ్రేష్టమైన విధానంలో తనతో నడిచేలాగున ఆయన నాతో నడవబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆలోచనతో, ఇలాంటి అభిప్రాయంతో ఈరోజు పనిపాట్ల వల్ల అలసిపోయినా, ఈరోజు జరిగిన కొన్ని సంఘటనల వల్ల కృంగిపోయినా, చిరాకు పడినా, వేదన కలిగిన, నిద్ర పట్టక కాసేపు అటు ఇటు గింజుకుని పడుకున్నా, దేవుని మనకి స్తోత్రం. రేపు మాత్రం ఖచ్చితంగా దేవుడు ఒక నూతనత్వాన్ని ఇస్తాడు అనేటటువంటి ఆ కోరికతో, ప్రార్థనలో ఆ చివరి అంశంతో దేవుణ్ణి స్తుతిస్తూ మనం నిద్రపోతే ఖచ్చితంగా అలా జరుగుతుంది. దేవుని మనకి స్తోత్రం. దేవుని మాట ఎప్పుడు కూడా క్రొత్తదనం. పేరు అదే కావచ్చు, పాత దేవుడు అనుకోవద్దు, పాత బైబిల్ వాక్యం అనుకోవద్దు, ఆ పాత వాగ్దానమే కదా అని అనుకోవద్దు. దేవుడు ఎప్పుడు కూడా క్రొత్త రుచులు ఇస్తాడు. దేవుని మనకి స్తోత్రం. క్రొత్త రుచులు ఇచ్చి లేఖనాల్లో భక్తుల ద్వారా ఇలా చెప్పిస్తాడు, యెహోవా సమక్షములో ఎప్పటికప్పుడు క్రొత్త గీతములు పాడండి అంటాడు. ఎందుకంటే ఆయన కార్యాలు క్రొత్తవిగా జరుగుతూ ఉంటే క్రొత్త పాటలు వస్తూనే ఉంటాయి. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు మనం ఊహించిన దానికన్నా గొప్పగా ఉంటుంటే మనము ఆ క్రొత్తదనాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియచేయకుండా ఉండలేము. కనుక మీరైనా నేనైనా, నేను ఇక్కడ నుంచున్నానని పెద్ద అనుభవం అని కాదు, మీరు అక్కడ కూర్చుంటే అసలు మీకు అనుభవం లేదని కాదు, లేదా నేను దేవునికి చాలా దగ్గరగా ఉన్నాను, మీరేదో దేవునికి ఎప్పుడో దూరంగా ఉన్నారని కాదు, ఏం కాదు. మీరైనా నేనైనా కలిసి ఈ ప్రయాస, ఈ పరుగు, ఈ ఆలోచనతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలి. దేవుని మనకి స్తోత్రం. ఈ ఆశతోనే మనం దేవుని స్తుతించి విశ్రాంతిలోకి వెళ్ళాలి రాత్రిపూట. అదే ఆశతోనే మనం ఉదయకాలం లేచి దేవునికి గుడ్ మార్నింగ్ చెప్పి, జీసస్ ఐ లవ్ యూ అని చెప్పి, ప్రభు ఈరోజు ఎప్పటిలాగానే నన్ను నడిపించయ్యా, క్రొత్త ధనముతో నడిపించు, క్రొత్త తలంపులతో నడిపించు, క్రొత్త ఆత్మీయ ఆశీర్వాదాలతో నడిపించు, క్రొత్త పాఠములు నాకు నేర్పిస్తూ నడిపించు,
ఇంకా చివరిగా చెప్పాలంటే, ఈరోజు నిన్ను మహిమపరచుట కొరకు నాకు అవకాశం ఇవ్వు. దేవునికి స్తోత్రం. సో దేవునికి ఏది సంతోషం? విస్తారమైన బలులు చెప్పినట్లు చేయుట, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా క్రోడీకరించి ఈ రాత్రి పాఠానికి ప్రారంభంగా ప్రభు ఇస్తున్న మాట ఏంటంటే, దేవునికి తన నామానికి మహిమ తెచ్చుకోవటం, తనకు మహిమ తెచ్చుకోవటం ఆయనకి చాలా సంతోషం. దేవుని మనకి స్తోత్రం. కనుక సృష్టి అంతా దేవునిని మహిమపరుస్తోందని కీర్తనకారుడు చెప్తాడు. అలాగే దేవుడు మన ద్వారా తాను మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. తన నామానికి ఘనత తెచ్చుకోవాలని కోరుకుంటున్నాడు. ఆ ఉద్దేశంతోనే దేవునిని మహిమపరచలేనంత దూరంగా పడి చెడి పతనమైపోతుండగా, దేవునికి విసుగు తెప్పిస్తూ, దేవునికి కంట నలకలాగా మారి, దేవుడు మనలను అసహించుకునేంతగా పాపము కలిగి ఉండి, లేఖన ప్రకారం చూస్తే దేవునితో శత్రుత్వం కోరుకున్నట్టుగా బ్రతుకుతున్నాం. దేవునికి ఆది నుంచి శత్రువైన వాడి పక్షముగా ఉండి, ఆ శత్రుమోకతో ఏకివ్వించి వాడి పనులు చేస్తూ, వాడిని సంతోషపరుస్తూ, వాడు ఆడమన్నట్టు ఆడుతూ, వాడు పాడమన్నట్టు పాడుతూ, వాడు ఉండమన్నట్టు ఉంటూ, దేవుని మీద ఎదురుదాడి చేయమని చెప్పినట్టుగా దేవునికి శత్రువులమై, శత్రువుతో పాటు ఆ దురాత్మల సమూహంతో ఉన్నట్టుగా మనం పాపంలో పడి చెడు ఉండగా, దేవుడు తన కుమారుని యొక్క బలియాగం ద్వారా, ప్రాణత్యాగం ద్వారా అపారమైన ప్రేమతో మనలను తన పక్షముగా వారిగా చేసుకున్నాడు. కత్తి చూపి చేయలేదండి, శాపం పెట్టేస్తాను అని కాదండి, మరేదో కాదు. మన ఇష్టం అడిగాడు ముందు. ఆ శత్రువుతో ఉంటే ఏమవుతుంది, తనతో ఉంటే ఏమవుతుందో నిజం చెప్పాడు. ఆ నిజం ఒకరోజు మనం శ్రద్ధగా విన్నాం, మనసు పెట్టి విన్నాం, ఆత్మ తెరిచి విన్నాం. వెంటనే నిర్ణయం తీసుకున్నాం. ఇక శత్రువు పక్షం వద్దు, అధర్మం వద్దు, అపవిత్రత వద్దు, అక్రమం వద్దు, పాపం వద్దు. పరిశుద్ధత కావాలి. పరిశుద్ధుడా నీ సన్నిధి కావాలి, నీతో స్నేహం కావాలి, నీ సహవాసం కావాలి. అంతేకాదు, నేను నీకు బిడ్డనవ్వాలి. ఆయన ఇష్టం చెప్పాడు. ఆ ఇష్టం గురించి సువార్త ద్వారా ప్రకటించాడు. నిర్ణయం తీసుకోమన్నాడు. ఆస్తులు కావాలని కాదు మనం యేసుని నమ్ముకోవటం. పదే పదే చెప్తుంటాను నేను. ఆస్తులు కావాలని కాదు మనం ప్రభువులోకి వచ్చింది, నిర్ణయం తీసుకుని నీళ్లలోకి వచ్చింది. అంతస్తులు కావాలని కాదు, స్వస్థతలు కావాలని కాదు. ఒకవేళ దేవుడు స్వస్థపరుస్తాడు, ప్రభువు నమ్ముకోమ్మా, బాప్సం తీసుకోమ్మా అని కొంతమంది కాస్త అవగాహన లోపంతో అది ప్రభువులకు నడిపించడం అంటే అన్నట్టుగా కొంతమంది స్వస్థత కోసం, విడుదల కోసం, కోర్టుల్లో కేసులు జయించడం కోసం, సంతానం కోసం, ఇక వేరే ఉద్దేశం లేదు. నువ్వు దేవుడు అయ్యా, నాకు ఇది కావాలయ్యా, ఇదిగో నీలోకి వచ్చేస్తున్నానయ్యా. అయినా ప్రభువు దానిని అంగీకరించి అలాగనే లేపుతున్నాడు. కానీ వాళ్లను ఆ అవగాహనలో ఉంచటం లేదు. మీరు నీళ్లలోకి వచ్చింది ఆస్తి కోసం కాకూడదు, మీరు నీళ్లలోకి వచ్చింది వెండి బంగారాల కోసం కాకూడదు, మీరు నీళ్లలోకి వచ్చింది లోక సంబంధంగా వాహనాల కోసం, వాకిళ్ళ కోసం కాకూడదు. మీరు నీళ్లలోకి వచ్చింది గొప్పవాళ్ళమైపోదామని కాదు. ఎందుకంటే కొంతమంది అదే పనిగా అదే సాక్ష్యాలు చెప్తారండి. చెప్పాలి, అందులో సందేహం లేదు. ప్రభులోకి వచ్చాక మేము గొప్పవాళ్ళమయ్యేది సాక్షులు ఎక్కువ ఉంటుంది, సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది. ప్రభులోకి వచ్చాక ఈయన వచ్చేసాయి మాకు అన్నదే ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఆ మ్యాటర్ ఎక్కువటం వల్ల అన్యులైనా, ప్రభు గురించి కాస్త ఆలోచన చేసేవారైనా, కాస్త ఆసక్తిలోనికి వచ్చే ఆ ముఖద్వారం దగ్గర ఉన్నవారైనా దీని మీదే మనసు పెడతారు. ఎక్కువ మ్యాటర్ మీద మనసు పెడతారు, అసలైన మ్యాటరు వదిలేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సువార్త మన ముందు పెట్టి మనము ఆయనను మహిమపరచుట కొరకు ఇష్టపడి ఆయన వైపు వచ్చాం అని అనుకోవాలి. ఆయన మాట విని ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడి వచ్చాం. ఆయన మార్గంలో నడిస్తే నాకేమొస్తుంది అంటే, మొట్టమొదటి నాకు వచ్చేది పవిత్రత, మొట్టమొదటి నాకు వచ్చేది సమృద్ధి,
మొట్టమొదటి నాకు వచ్చేది శాంతి. దేవుని నామానికి స్తోత్రం. మొట్టమొదటి నాకు వచ్చేది దేవుని పుత్రత్వపు స్వీకరణ. ఇవి నాకు దేవుడు అద్భుతంగా అతిశయంతో అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత లోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఇప్పటికైనా మీలో ఇంకా ఎవరైనా ఆ తలంపుతో, ఆ భావనతో, అంతరంగంలో అలాంటి పునాది కలిగిన ఆలోచనతో భక్తి చేసుకుంటూ గతం నుంచి వస్తున్నట్లయితే తప్పక మీరు త్రుటిల్లుతారు. తప్పక మీరు జారిపోతారు. తప్పక మీరు త్వరగా కృంగిపోతారు. తప్పక మీరు ఉన్నపాటున ఏం చేశాడు దేవుడు నాకు అని కూడా చట్టాలున అనేస్తారు. కనుకనే మీరు ఏ రీతిగా ప్రభువుని అంగీకరించినా, ఏ రీతిగా బాప్తిసం తీసుకున్నా, మెయిన్ సబ్జెక్ట్, ఆ పునాది, ఆ ముఖద్వారం, ఆ మొట్టమొదటి ఆ సబ్జెక్ట్ ఏంటంటే పాపక్షమాపణ నిమిత్తం, దేవుని మార్గములు నడుచు నిమిత్తం, పవిత్రంగా జీవించు నిమిత్తం, పరలోకంలోనికి వెళ్ళటానికి దేవుడు చెప్పిన ఆ ఇరుకు మార్గంలో దేవుని సహాయంతో వెళ్ళే నిమిత్తం. దేవుని మనకి స్తోత్రం. ఇవన్నీ ఒక చోటకు సమకూర్చి దేవునిని మహిమపరచటానికి నేను దేవుని పక్షంలోకి వెళ్ళాను. దేవుని మనకి స్తోత్రం. నేను పాపం చేస్తే పాప స్వభావం కలిగిన అపవాదిని మహింపరుస్తున్నాను. నేను పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఆ పరిశుద్ధుని యొక్క ఆ మార్గంలో ఉంటే ఆయనను మహింపరుస్తున్నాను. దేవుని మనకి స్తోత్రం. నేను చీకటి కార్యాలు చేస్తుంటే దేవుని మహిమ రాదు, దేవునికి మహిమ చెల్లించలేం. మనము చీకటి కార్యాలు చేస్తే అపవాదికి మహిమ, అపవాదికి ఘనత, వాడిని గొప్ప చేసినట్టు, వాడిని గుర్తించినట్టు. ఆ తాత్పర్యంతో మనము ఈ సబ్జెక్టును ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దేవునిని సంతోషపరచుట, దేవునిని కనపరచుట, దేవునిని ఆనందపరచుట. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఒక వచ్చిన భాగంతో మనము ఈ లేఖనాలు ధ్యానం చేస్తూ ముందుకు వెళదాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మొన్నటి దినం 1, 2, 3 వచనాలు త్వరగా చదువుకుందాము అని చెప్పి అనేక విషయాలు మాట్లాడుకుంటూ సమయం అయిపోయిందని 3, 4 వచనాలు చక్కచక్క చదువుకొని ముగించేశాం అన్నట్టుగా నాకు గుర్తు. సరే, ఈరోజు కూడా ఈ వచనాల ద్వారా ఆ వచనములను సంఘమునకు తెలియచేసిన, వ్రాసిన అపొస్తలుల యొక్క అభిప్రాయం ఏంటి, వాళ్ళ సమర్పణ ఏంటి, వాళ్ళ నిర్ణయం ఏంటి, వాళ్ళు ఎలాగున్న తమ జీవితాలను ప్రతిష్ఠించుకున్నారు, అలాగ మనం చేయాలా, అలాగూ సేవ చేసేవారే ఉండాలా, విశ్వాసులు కూడా ఉండాల్సిన అవసరం ఉందా అన్నట్టుగా చూసుకుంటూ అపొస్తలుడైన పౌలు ఎక్కువగా మాట్లాడిన విషయం కూడా ఇదే, దేవునిని సంతోషపరచుట. దేవుని మనకి స్తోత్రం. సో కొలసి ప్రాంతంలో ఉన్న విశ్వాసులతో పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా వ్రాయించినటువంటి మాటలు. 1వ అధ్యాయం 9 నుంచి మధ్యలో 10, 11 వచనాలు అంకెలు కనపట్టలేదు, అవి కలిసిపోయి ఉన్నాయి. 12 మళ్ళా స్టార్ట్ అవుతుంది. ఆ 12 పెద్ద వచనంగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఆ గ్రామటికల్ ఏమంటారు, సెంటెన్స్ కన్స్ట్రక్షన్, ఆ సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఇంగ్లీష్లో ఎవరైనా ప్రసంగం చేస్తూ ఉంటే అలా మక్కి చెప్పరు. కరెక్ట్గా దాన్ని తెలుగులో దాన్ని తర్జుమా చేసేటప్పుడు తెలుగు గ్రామర్ను వాడుతూ దాన్ని చెప్పటానికి ప్రయత్నం చేస్తారు, ఇంటర్ప్రిటేషన్ చేసేవారు. మీరు గమనించే ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక ఇంగ్లీష్ బైబిల్ చదువుతుంటే 1, 2, 3 అన్నట్టుగా సెంటెన్సెస్ విడిపోవచ్చు. కానీ దాన్ని తెలుగులోకి తర్జుమా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు విడివిడిగా దాన్ని చెప్పటానికి అసాధ్యం.
దాన్ని కనెక్ట్ చేసుకుంటూ చెప్పుకుంటూ చివరికి తీసుకురావాలన్నమాట. చాలా సందర్భాల్లో ఆ విధానం గమనిస్తుంటాం. అందుకనే ఇక్కడ ఈ 12 వచనం ఇంత పెద్దదిగా కనిపిస్తూ ఉంది. ఓకే, ఆ గ్రామటికల్ ఉపన్యాసాలు ఎందుకు కానీ కొలస్సీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు మొదటి అధ్యాయం 9 నుంచి చదువుదాం. 9 అంటే నెక్స్ట్ 12. అందుచేత ఈ సంగతి విన రోజు నుంచి, నాడు, అప్పటి నుంచి, ఆ రోజు నుంచి అని అర్థం, వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారై ప్రతి సత్కార్యములో, కొన్ని కాదు, సంపూర్ణమని ఒక చోట అంటాడు జ్ఞానం, ఆయన చిత్తమును పూర్తిగా గ్రహించిన వారే అంటాడు మరొక చోట. ప్రతి సత్కార్యములోనూ, కొన్ని కార్యాల్లో కాదు, ప్రతి సత్కార్యములోనూ, ప్రతి మంచి పనిలోనూ, ప్రతి సత్క్రియలోనూ విఫలము కాకుండా సఫలులగుతూ, సత్కార్యం ఎప్పుడూ కూడా సఫలమవుతుంది, దుష్కార్యం ఎప్పుడూ కూడా సఫలమవదు. సఫలమవుతున్నట్టుగా భ్రమ కల్పిస్తుంది, సఫలమవుతున్నట్టుగా కాస్త లాభం చేతులకు వచ్చేలాగా చేస్తుంది, కానీ చివరికి అది దుఃఖము, మరణం. సత్కార్యం ఎప్పుడూ కూడా కాస్త లాభం లేదన్నట్టుగా పరిస్థితులున్నా, వెంటనే లాభం చేతుల్లోకి రాకపోయినా, పోయే కొలది, చేసుకుంటూ పోయే కొలది, ఆశిస్తూ పోయే కొలది జీవము, సమృద్ధి, క్షేమము, సంతోషము, దేవునితో సమాధానం. దేవునికి స్తోత్రం. అందుచేత ఈ సంగతి విని నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానము, దేవుని విషయంలో, దేవుని చిత్తం విషయంలో, ఆత్మ సంబంధమైన వివేకం, లోక సంబంధమైన, శరీర సంబంధమైన వివేకంతో కూడా బ్రతికేయచ్చు జాగ్రత్తగా, కానీ మనకు కావలసింది ఆత్మ సంబంధమైన వివేకం. ఆ విషయాల్లో ప్రార్థన చేస్తున్నారట పౌలు తదితర భక్తులు. ఆయన చిత్తమును పూర్తిగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు, లోక విషయం కాదు, శరీర విషయం కాదు, దేవుని విషయాలు, దేవుని గురించి సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు, ఆధ్యాత్మిక సంబంధమైన సంగతులు, ఆ విషయంలో జ్ఞానములో అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును, వచ్చింది పాయింట్ అక్కడ, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా, యోగ్యులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని మూలముగా బ్రతిమలాడుచున్నాను. అలాగున మీరుండాలని, అలాంటి సామర్థ్యం మీకు ఇవ్వాలని, అలాంటి తాత్పర్యంతో, ఆధ్యాత్మిక చింతనతో మీరు జీవించాలని, అలాంటి ఆత్మ సంబంధమైన ఆసక్తి తండ్రి అయిన దేవుడు మీకు దయచేయాలని దేవునిని ప్రార్థన ద్వారా బ్రతిమలాడుకుంటున్నాను. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. పౌల్ పాస్టర్ గారు సంఘం కోసం ప్రార్థిస్తున్నారు, విశ్వాసుల కోసం ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనలో అంశాలు చూడండి, ఇంకా చాలా ఉంటాయి. ఉత్తరాలు చదువుతుంటే మీకోసం ప్రార్థన చేస్తున్నాను ఏమనంటే అంటూ అక్కడ కొన్ని ఐటమ్స్ వస్తుంటాయి. అక్కడక్కడ పేతురు కానీ, యాకోబు కానీ అక్కడక్కడ ప్రార్థన గురించి మాట్లాడినప్పుడు, నిజానికి ఈ ఆయన ప్రార్థనలో విశ్వాసులు, ఆత్మీయ బిడ్డలు, ప్రభునందు రక్షణ పొంది సంఘములో ఎదుగుతున్న వారి గురించి ప్రార్థన చేసే విధానం, ఆ ప్రార్థన చేసే అంశాలు, ఆ ప్రార్థనలో ప్రభువునకు కాదు పాస్టర్ గారికి ప్రాముఖ్యముగా
ఎంచినవి ఆయన కూడా వాటిని ప్రాముఖ్యముగా ఎంచుకొని జీవితాన్ని మలుచుకుంటున్నవి వాటి గురించి ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇలాంటి వచనాలు చదివేటప్పుడు మీ గురించి ప్రార్థన చేస్తున్నాను అంటూ అటు యోహాను భక్తుడు కానీ యాకోబు భక్తుడు కానీ మరొక చోట ఉన్నప్పుడు వెంటనే అప్పుడప్పుడు ఆగి ఆలోచన చేస్తుంటాను. మరి నేను సంఘం కోసం ఏమని ప్రార్థన చేస్తున్నాను? 3 పిల్లలు ఉన్నారయ్యా, చదువుకుంటున్నారయ్యా, వాళ్ళకి ఏం లోటు రాకుండా చేయండి, మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి ర్యాంకులు ఇవ్వండి, మంచి ఉద్యోగాలు వచ్చేలా చేయండి, ఆరోగ్యం ఇవ్వండి, వారు ఇల్లు కట్టుకుంటున్నారయ్యా, లేదా ఇదయ్యా అదయ్యా. ఒకవేళ ఇవి అవసరం కాదని కాదు, వీటి గురించి ప్రార్థన చేయటం తప్పని అసలే కాదు. ఇవన్నీ చేయాలి. నిజానికి ఇవి చివరిలో చేయాలేమో అనుకుంటా. ఈ ప్రార్థనా విధానం, ఈ ప్రార్థనలో పౌలు ఆశపడుతూ ఉచ్చరించిన మీ గురించి మీరు ఎలాగుండాలని దేవుని దగ్గర బతిమలాడుకుంటున్నానంటే, దేవుని కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నానంటే దేవునిని బతిమలాడుచున్నాను. అలాగే దేవుని పట్ల మీరుండాలని బ్రతిమలాడుచున్నాను. దేవుని మనకి స్తోత్రం. కనుక అప్పుడప్పుడు ఇలాంటి అంశాలు నాకు పరిశుద్ధాత్ముడు లేదా మనసులోనికి ఒక ప్రేరేపణతో జ్ఞాపకం వచ్చినప్పుడు చట్టాలున ఇక లోక సంబంధంగా, శరీర సంబంధంగా, భూ సంబంధంగా ఆ విషయాలను దేవుని ముందు గొల్లున భారంతో ప్రార్థన చేయటం కొంచెం తగ్గిస్తా. ఎందుకంటే ఆత్మీయంగా ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన పిల్లలు వర్ధిల్లుతారో, ఉండవలసిన రీతిలో వాడు క్రమపరచబడుతూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో, ఇక సహజం ఆటోమేటిక్గా అన్ని విషయాలు సెటరేట్ అయిపోతాయి. దేవుని మనకి స్తోత్రం. అన్ని విషయాలు వాటికి అవే సెటరేట్ అయిపోతాయి. ఏదో మ్యాజిక్ లాగా, వైర్ వర్క్ లాగా, ఏదో డిజిటల్ అలా బటన్ నొక్కితే ఎక్కడికక్కడ మళ్ళీ ఒక రూపం వచ్చేసినట్టు. దేవుని మనకి స్తోత్రం. అది దేవుని ప్రిన్సిపల్. ఎప్పుడైతే ఆత్మీయంగా మనం డెవలప్ అవుతామో, ఆత్మీయంగా బలపడతామో, ఆత్మీయంగా అలాంటి ఆశ ముందుకు వెళతామో, ఇక అన్నిటిలోనూ అభివృద్ధి చెందుతాం. అన్నిటిలో కూడా మన అభివృద్ధిని ఇంకెవరు ఆపలేరు. స్తోత్రం కలుగునుగాక. కనుక ఆత్మ సంబంధమైన విషయాలు మెయిన్ ఆయన లిస్టులో. ఆత్మీయ బిడ్డలు కొలసి ప్రాంతంలో ఉన్న ఆ రోజు బాప్తిసం పొందారు, సంవత్సరం క్రితం బాప్తిసం పొందారు, సంఘం 10 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందారు. ఏమో ఆ వయసులు, వాళ్ళ తీరులు, ఆడపిల్లలు, మగవాళ్ళు, వృద్ధులు, ఏమో సంఘం. దేవుని మనకి స్తోత్రం. వారందరి ఆత్మీయ జీవితం అపరిపూర్ణత, అసంపూర్ణత, దేవుని సంతోషపరచటం, ఆత్మ సంబంధమైన వివేకం ఎన్ని అడుగుతున్నాడో దేవుని మనకి స్తోత్రం. అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు నాకు దేవుని జ్ఞాపకం చేసి, ఒల్లూరు సంఘమయ్య, బెక్కోళ్ళు సంఘమయ్య, అచ్యుతాపురం సంఘమయ్య అంటూ అడ్రస్ చెప్పినట్టు చెప్పేసిన పరిశుద్ధాత్ముడు అంటాడు, ఒల్లూరు సంఘం దీవించయ్యా, ఆపు చేసే అని అనడు. కానీ ఆ ఫ్లో ఆగుతుంది. ఆ ఫ్లో వచ్చేటప్పుడు వెంటనే తలపులు జ్ఞాపకం వస్తాయి. అప్పుడు ఆత్మ సంబంధంగా ప్రభు సన్నిధిలో మొరపెట్టే, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసే ప్రయత్నం ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నాకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే లోక సంబంధంగా దీవించమని అడగటం అవివేకమని నేను అనను, కానీ ఆయన ఎలాగూ దీవిస్తాడు. అది మీకు నీ నిజమైన సంతోషాన్ని ఇవ్వదు కదా, అది నిలిచి ఉండేవి కాదు కదా. నిజానికి వాటి గురించే మనం ప్రార్థన చేసి వాటి గురించే ప్రభులోకి వస్తే అవి మన ప్రభువులోకి రాగానే ఇచ్చేశాడు, వచ్చేసాయి. కానీ ఏ రోజైనా అవి పోతే, కనుమరుగైపోతే, ఆవిడిలాగా చూస్తుండగానే అదృశ్యమైపోతే మనము ప్రభులోంచి బయటకు వచ్చేద్దామా? అందుకే ప్రభు అంటాడు, ఏ ఉద్దేశంతో నా మార్గంలోకి వచ్చావో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఇవి వస్తాయి, పోతుంటాయి, నిలిచి ఉంటాయి, సందేహం లేదు. కానీ నా యందు నీవు నిలిచుండాలి, నా సత్యమందును నిలిచుండాలి, నా ప్రేమ యందు నిలిచుండాలి. నువ్వు తప్పక ఫలిస్తావు. పోయిన వాటి గురించి బెంగపడకు, వాటిని 100 చేసి మరలా నీ వాకిట్లో పెట్టే శక్తి దేవునికి ఉంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నేను పాస్టర్ గారు సంఘం ఆత్మీయ బిడ్డల గురించి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎంత చక్కటి ప్రార్థన అని చక్కటి మధురమైన ఒక ఉపదేశం చేసి పంపటానికి కాదు, మీ ప్రార్థనల్లో కూడా ఇలాంటి అంశాలకు ఫస్ట్లో పెట్టాలి.
ఆత్మ సంబంధ విషయాలు మీ అవసరాల లిస్టులో పైన పెట్టాలి. ఆ తర్వాత మిగిలిన విషయాలన్నీ తప్పక పెట్టండి. వాటి గురించి కాసేపు ప్రార్థన చేయండి. కానీ ఇలాంటివి లేకుండా మన లిస్టు ఉండకూడదని నేను అంటాను. దేవుని మనకి స్తోత్రం. ఎందుకంటే ఇది నేను చెప్పే మాట కాదు, లేదా అపొస్తలుడైన పౌలు ఇలా లిస్టు పెట్టాడు గనక, అలా ఆయన ప్రార్థన చేశాడు గనక, ఆయన కూడా తన గురించి తాను వాటి గురించి ముందు ప్రార్థన చేసుకున్నాడు గనుక అని ఆయన మాదిరి కాదు. ప్రభువే మనకు ఆ సలహా ఇచ్చారు. ప్రభువే మన లిస్టులో ఏది ముందుండాలో, ఏది తర్వాత ఉండాలో, ఆత్మ సంబంధమైన ముందు ఉండాలా, భూ సంబంధమైన ముందు ఉండాలా అని ప్రభు లిస్టు తయారు చేసుకోమన్నాడు. మొదట నా నీతిని, అయిపోయింది, అదే లిస్టు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తట్టండి, అడగండి, కోరుకోండి. ఆ తర్వాత ఇవన్నీ కోరుకోకుండా అనుగ్రహంగా ఇచ్చేస్తాను, కోరుకున్న తప్పలేదు, ఎలాగో వచ్చేస్తాయి అవి. కనుక ప్రభువే చెప్పారు కదా లిస్టులో ఏది ముందుండాలో. ప్రభువే చెప్పారు కదా ఏ విషయాలు ఏందో ఆసక్తి కలిగి ముందు అందులో డెవలప్ అవ్వాలని మనలో ఒక వాంఛ రావాలి. అందులో వర్ధిల్లాలని మన యొక్క ప్రయారిటీ అవ్వాలి, మన యొక్క గురి అవ్వాలి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థాయిని, నీ స్థితిని ఇటు ఆత్మీయంగాను అటు లోక సంబంధంగాను వర్ధిల్ల చేయుట కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ద్వారం దగ్గర ఉన్నాడు. నీదే ఆలస్యం అన్నట్టుగా ఎదురు చూస్తున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఒక అడుగును ముందుకు వేయాలి. తీవ్రంగా నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం వెనుక పట్టుదల ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో ఆ మధ్యలో ఆ మాట పలుకుతున్నాడు, అన్ని విషయాల్లోనూ ప్రభువును సంతోషపెట్టినట్లు మీరుండాలని, అలాంటి మనసు ప్రభు మీకు కలగచేయాలని, అలాంటి దప్పిక ఆకలి ప్రభు మీలో పెట్టాలని. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అవును కదా, దప్పిక కలిగి ఉండు, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా అని దావీదు మనకు సలహా ఇచ్చిన ఆ దప్పిక నాలో ఉండలేదనుకోండి, కారణం ఏంటో నాకు తెలియట్లేదు అనుకోండి, ఏం చేయాలో తెలియట్లేదు అనుకోండి, అది కూడా నేను ప్రభువుని అడగను. అయ్యా, నువ్వంటే ఒక తీవ్రమైన దాహం నాకు ఉండాలి, ఆ దాహం నాలో పుట్టించు, ఆ ఆకలి నాకు కలగజేయి, ఆ శక్తితో నన్ను రగిలించు, నన్ను మండించు అంటే ఎంత సంబరపడిపోతాడో యేసయ్య. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అన్ని విషయములలోనూ ప్రభువును సంతోషపెట్టాలి. ఆయనకు తగినట్టుగా, ఆయన ఇష్టానికి తగినట్టుగా, ఆయన సంతోషం కలిగించేటట్టుగా నడుచుకోవాలని ఉత్తరం రాస్తూ అలా నడుచుకునేలాగున చెయ్యమని ప్రభువుని వేడుకుంటున్నాను. నీ పిల్లలయ్యా, నీ పిల్లలయ్యా, నీ సొత్తయ్యా, నీ స్వాస్థ్యమయ్యా, ఈ పాపిష్టి లోకులు ఉన్నారయ్యా. ఆయా సందర్భాల్లో దుష్టుడో, శరీరమో, ఇరుగో, పొరుగో ఆకర్షణలతో భ్రమపరుస్తూ ఉంటారు. మనసు చెల్లించిపోతూ ఉంటుంది, కన్ను చెదురుతూ ఉంటుంది, ఇష్టాలు ప్రయారిటీలు మారిపోతూ ఉంటాయి. కనుక ప్రభువా, నీ పట్ల ఆసక్తి కలిగి నిన్ను సంతోషపరచాలనే మనసు వారికి పుట్టించయ్యా. నిన్ను ఆనందపరచాలనే ఆ మనసు వారిలోకి వచ్చేలాగున వారి మనసును నూతనపరచయ్యా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు భక్తుడు పాపం చేసిన తరువాత నీ పరిశుద్ధాత్మను నా నుంచి దూరము చెయ్యకు అంటూ ఒక మాట అంటాడు. శుద్ధ హృదయము నాకు దయచేయము. దట్స్ ఆల్. శుద్ధ హృదయం, నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకో అంటే ఆ పని మనదన్నట్టుగానే ఉంది. మనం ప్రయత్నం చేస్తాం, ఉండదే. మనం ప్రయత్నం చేస్తాం, మన మీద అది యజమానిగా ఉంటుంది. మనం ప్రయత్నం చేస్తాం, మాట విన్నట్టే కుక్క పిల్లలా కూర్చుంటుంది, మళ్ళీ ఉన్న పాటున పాములాగా పడగలెత్తి కోరికలతో బయటపడుతుంది. కనుకనే చాలా సందర్భాల్లో ప్రభువుని వేడుకోవాలి. నా పెదవులకు కావలి ఉంచము, నా చూపులకు కావలి ఉంచము, నా పాదములకు కావలి ఉంచము, నా చేతులకు కావలి ఉంచము, నా హృదయమునకు కావలి ఉంచము, నా హృదయమును శుద్ధి చేయము. దేవునికి స్తోత్రం. ఇది అవసరం, విశ్వాసులకు అవసరం, సంఘానికి అవసరం, పాస్టర్ గారికి అవసరం, అపోస్తులకు అవసరం. జీవితాంతం ఈ సెటప్ జరుగుతూనే ఉండాలి. అవునా? అవునా అంటే అవునన్నట్టుగానే లేఖనాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. బోధించుచున్న నేను,
అపొస్తలుడైన పౌలు అన్నమాట. మీకు తరగతులు, పాఠాలు, మర్మాలు ఇదిగో కొలసీ పత్రిక, తెస్సలోనిక పత్రిక, కొరింథీ పత్రిక అంటూ వ్రాస్తున్నటువంటి నేను బోధ చేస్తున్నాను కదా. వ్యక్తిగతంగా వచ్చి ఎదురుగా నిలబడి బోధ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా ఉత్తరాల ద్వారా మీకు బుద్ధి నేర్పిస్తున్నాను. ఆత్మీయతలు ఎదుగుటకు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంత చేస్తున్నా నా మట్టుకు నేను బోధించుచున్న నేను ఎక్కడ భ్రష్టుడనైపోతానో అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నా శరీరమును నలగొట్టుకుంటూ ప్రభు పాదముల దగ్గర నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో వండర్ఫుల్. నిజానికి లేఖనాలు చదువుతూ యేసు ప్రభు గురించి బోధ శిష్యులు ఎలా చెప్పారు, మన అలా ఉండాలట, ఇలా ఉండాలట, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఓకే ప్రార్థన చేసుకుందాం, సాయంకాలం త్వరగా వచ్చేయండి, భోజనాలు చేసేద్దాం. ఈ హడావుడి కుదరదు. అది సంఘ కార్యక్రమాలుగానే ఉండొచ్చు, సభగానే ఉండొచ్చు, హల్లెలూయా ఉండొచ్చు, ఆరాధన ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. కానీ ఆత్మకార్యం జరగాలి. వచ్చిన వారి ఆత్మ లోపలికి దేవుని వాక్యమైన విత్తనం లోతుగా నాటబడాలి. అపవాది లోక సంబంధమైనటువంటి ఆ పరుగులు, ఆ యాతనలు ఆ విత్తనాన్ని మొలవకుండా ముండ్ల కంపల వలె మొలిచి అదిమి వేయకుండా అది దేవుని యొక్క శ్రేష్టమైన ఆత్మబలంతో పైకి భూమిని బ్రద్దలు చేసుకుని పైకి మన స్వభావంలో వచ్చేసి తర్వాత ప్రవర్తన రూపంగా బయటకు వచ్చేయాలి. దేవుని మానికి స్తోత్రం. మెలకున్న వారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ వయసును బట్టి ప్రభుతో మీకు ఉన్న ఆ సంవత్సరాల సంబంధాన్ని బట్టి నేను 1985లో ప్రభువుని అంగీకరించాను. 85 + 15 ఇప్పుడు 24, 15, 24, 39 అంతే కదా లెక్కలు. 40. ఓకే. ప్రభుత్వం నాకున్న సహవాసం సంబంధాన్ని బట్టి ఈ ఆత్మ సంబంధ విషయాలను ఆలోచన చేస్తూ ఇంకా 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 నా జీవితాన్ని ఏ రీతిగా మలుచుకోవాలో ప్రయత్నం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూనే ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఆత్మను పొందినటువంటి పౌలు కూడా సంఘానికి ఉత్తరాలు రాస్తున్నప్పుడు ఇలాగూ మాట్లాడారు. మీరు కూడా చదివారు. చాలామంది దైవజనులు ఆ మాటలు తీవ్రంగా మంచి రోషంతో చెప్తారు. అదేంటంటే నేను ఇప్పటికే సాధించేశానని అనుకోవటం లేదు. ఇప్పటికే నేను పరిపూర్ణని అయిపోయాను, ఇంకా నాకు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, నేనే 10 మందికి చెప్పగలిగిన ఆ అభిషేకం నాకు వచ్చేసింది. ఆ జ్ఞానం నాకు బైబిల్ తీయకుండా నేను మాట్లాడగలను, బైబిల్ తీయకుండా 100 ప్రసంగాలు చేయగలను, బైబిల్ తీయకుండా లక్షల రెఫరెన్స్లు ఇవ్వగలను. అంత పరిపూర్ణత పొందేశాను, అంత నాలెడ్జ్ పొందేశాను, అంత వేదాంత థియాలజీ నాలోకి వచ్చేసింది. ఇంక నేను ఏదో పొందాలని పరిగెత్తాల్సిన పని లేదు, అంత ఓకే అయిపోయింది నాకు. ఐఎమ్ నౌ అనలేదట. నేను ఎంత చేసినానో, ఎంత కలిగినానో, ఎంత సేవ చేసినానో ఇప్పటికే నేను గురి యొద్దకు చేరిపోయానని అనుకోవటం లేదు. ఇప్పటికే నేను పరిపూర్ణ అయిపోయానని అనుకోవటం లేదు. గురి యొద్దకు పరిపూర్ణ అవ్వాలని ఇంకా ముందుకెళ్తున్నాను. దేవుని మానికి స్తోత్రం. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటిని చూస్తూ వాటిని పొందుట కొరకు, వాటిని చేరుట కొరకు, ఆ స్థాయికి వచ్చుట కొరకు పట్టుదలతో పోరాడుతూ పరిగెడుతున్నాను, ఒక యోధుని మాదిరిగా. దేవుని మానికి స్తోత్రం. నేను ఇప్పటికే సాధించేసానని అనుకోవటం లేదు. అలాగ అనుకుంటే అంతకన్నా అవివేకం ఉండదు. ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోవటం అంటే 10 పుస్తకాలు, 4 నోట్బుక్లు, పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని వేల పేజీలు, ఆయన గురించి మాటలు. దేవుని తెలుసుకోవటం అంటే అంతే కదండి. కొంతమంది దేవుని తెలుసుకోవటం సువార్త వింటూ నీళ్ళలోకి వెళ్ళటం దేవుని తెలుసుకున్నానండి అంటారు. అవును నిజమే, కానీ అది దేవుని తెలుసుకోవటం కాదు. అది మాత్రం దేవుని తెలుసుకోవటం కాదు. ఈ సంగతి ప్రభు గతంలో చాలా సందర్భాల్లో మీతో, నాతో, నా ద్వారా మాట్లాడించాడు. దేవుని తెలుసుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన నీకు తనను తాను బయలుపరుచుకుంటే తప్ప నువ్వు తెలుసుకోలేవు. దేవుని తెలుసుకోవటం అంటే 3 పేజీలు కాదు. దేవుని తెలుసుకోవడం అంటే 3 స్వస్థతలు కాదు. దేవుని తెలుసుకోవటం అంటే 3 ప్రవచనాలు కాదు. దేవుని తెలుసుకోవటం అంటే 3 చర్చిలు కట్టించడం కాదు. నోవే. దేవుణ్ణి తెలుసుకుని ఆయన యొక్క అడుగుజాడలో నడవటంలో అదొక భాగం కావచ్చు. అది తెలుసుకున్న తర్వాత ప్రారంభం మార్గం అది కావచ్చు. కానీ దేవుణ్ణి తెలుసుకోవటం అంటే, దేవుడు అంటేనే జ్ఞానం, దేవుడు అంటేనే ఇన్ఫినిటీ, అపరిమితం. దేవుని మానికి స్తోత్రం.
ఆయన కాళ్ళు ఎక్కడున్నాయి? లోపలికి వెళ్ళినా ఏమో. ఆయన కాళ్ళు నాకు కనిపించేలా చేస్తే తప్ప నేను వెళ్ళే కొలిది అబ్బే ఇంకా కింద. ఆయన శిరస్సు ఎక్కడుంది? వెళ్ళే కొలిది నువ్వే. ఆయన బయలుపరుచుకుంటే తప్ప ఆయన తెలుసుకోలేను. ఆయన సమస్తములను వ్యాపించేశాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. యూదులు, ఇశ్రాయేలీలు, రాజులు అందరూ కలిసి అనుకున్నారట, ఒక ప్రవక్త ద్వారా మాట్లాడతాడు దేవుడు. నా గురించి ఆలయం కడదాం అనుకుంటున్నావు కదా, నా గురించి ఆలయం కడదాం అనుకుంటున్నారు కదా, ఎంత ఆలయం కడతారు? నేను ఎంత ఉంటానని కడతారు? నేను అందులో నివాసం చేయాలని మీరు ఆశపడుతున్నారు కదా, ఎంత ఆలయం కట్టగలరు? నా సైజు మీకు తెలుసా? ఆకాశమున సింహాసనం, భూమి నా పాదపెట్టు, సమస్తములోనూ మహిమ రూపంలో నేను నిండిపోయి వ్యాపించేస్తున్నాను. ఎంత ఆలయం నువ్వు కట్టగలవు? దేవుని మనకి స్తోత్రం. అలాగే దేవుడు అంటేనే జ్ఞానం, దేవుడు అంటేనే ప్రేమ, దేవుడు అంటేనే వెలుగు, దేవుడు అంటేనే పరిశుద్ధత, దేవుడు అంటేనే జీవం, దేవుడు అంటేనే సత్యం. ఇక వివరించి చెప్పాల్సిన పని లేదు. దేవుని తెలుసుకోవటం అంటే అలా ఫ్లెక్స్ చూడటం, అలా 2 మాటలు చదివేయటం, తెలిసింది అది చిలక, తెలిసింది ఆకుపచ్చ రంగు, తెలిసింది ఇలాంటి ధాన్యాలు తింటుంది. నోవే, అంత సులువు కాదు. దేవుడు తనను తాను లేఖనాల ద్వారా ఇంత బయలుపరిచాడు మనకి. ఇదే మనం తెలుసుకోవటానికి తలములకలైపోతున్నాం. కానీ ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే దేవుని జ్ఞానంతో తంటాలు పడాలి. నిజానికి చెప్పాలంటే ఆ జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలి. దేవుని మనకి స్తోత్రం. మీకు జ్ఞానం కొదువై ఉన్నదా? నన్ను అడగండి, నేను నిజమైన జ్ఞానాన్ని, నేను అసలైన జ్ఞానాన్ని, నేను సర్వజ్ఞానాన్ని, నేను సత్యమైన జ్ఞానాన్ని. నన్ను అడగండి, మీకు జ్ఞానం ఇస్తాను. చాలామంది వెండి బంగారాలు సంపాదించుకొని జ్ఞానం గురించి అస్సలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. మీకు అవి ఉన్నా, ఎంతున్నా జ్ఞానం లేకపోతే వాటిని దాచుకోవటం కానీ, వాటిని ఉపయోగించటం కానీ మీకు ఏం చేత కాదు. పొందుకుంటారు, కోల్పోతారు, పొందుకుంటారు, అది స్థిరంగా ఉండదు, పొందుకుంటారు, తరాలకు అది మీరు అందించలేరు. ఎప్పుడైతే జ్ఞానము కలిగినప్పుడు ఆ సంపాదన సామర్థ్యం దేవుడిచ్చినా నిలుపుకోగలరు. దేవుని మనకి స్తోత్రం. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను చేత పరిశుద్ధాత్ముడు రాయిస్తాడు ఒక ప్రత్యేకమైన సందర్భంలో సామెతలు. నీకున్న సమస్తమును కూడా ఖర్చు పెట్టేసి, నీకున్న సమస్తమును కూడా వెలగా చెల్లించేసి జ్ఞానాన్ని సంపాదించుకో అంటాడు. దేవునికి స్తోత్రం. ₹1 జ్ఞానం దొరుకుతుందా? రూపాయి జ్ఞానం దొరుకుతుందా? ఈ బుక్లెట్ ₹5, ఆ బుక్లెట్ ₹100. ఈ బుక్లెట్ దేవుని గురించే, ఈ బుక్లెట్ ₹1000. దేవుని గురించే 3 వాల్యూమ్స్ ఉంటాయి, ₹15,000. దేవుని గురించే 80 వాల్యూమ్స్ ఉంటాయి, అక్కడ ₹30,000. దేవుని గురించే ఇన్ని వాల్యూములు. ఒక లైబ్రరీ ఉంది, అదెంత? ₹3,00,000 కొనుక్కోవాలి. నోవే. వాల్యూములు పెరిగిపోతానే ఉంటాయి. మనిషి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేవుణ్ణి ఈ వాల్యూమ్ చదివేస్తే దేవుణ్ణి తెలుసుకున్నట్టే. ఆ బుక్లెట్ అంతే కదా. దేవుని గురించి తెలుసుకోవాలంటే ఈ నోట్బుక్ చదవండి, ఈ బుక్ చదవండి అంటారు. అంతేనా? నేను అంటున్నాను, దేవుని తెలుసుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనము కొలస్సీయులకు రాసిన పత్రికలో దేవుని సంతోషపరచాలి అనే మాటను చదువుకుంటూ ఈ సంతోషం గురించి అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసి ఉంటాడు. కొరింథీకి అదే మాట, తెస్సలోనికకు అదే మాట, కొలసీయులకు అదే మాట, ఫిలిప్పీలకు అదే మాట. ఓ మై గాడ్. అపోస్తలుడైన పౌలు తాత్పర్యం అంతా కూడా యేసయ్యను సంతోషపరచాలి, యేసయ్యను తృప్తిపరచాలి, యేసయ్యను ఘనపరచాలి, యేసయ్యను మహిమపరచాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడే ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక అధ్యాయం చదువుకున్నాం కదా, 1వ అధ్యాయం. ఆ ప్రక్క పుస్తకం తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మొన్నటి దినం చదువుకున్నాం ఈ మాట. సీక్వెన్స్ వచ్చింది కాబట్టి మళ్ళా కొంచెం టచ్ చేస్తున్నా. దేవునికి స్తోత్రం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో
దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు. ఈ అంశం మీద మనం 2-3 రోజుల క్రితం చాలా తీవ్రంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. కపటమైన బోధకులు, కపట బోధకులు, కపటముతో బోధకులు అంటూ మాట్లాడుకున్నాం. కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాకుండా మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. దేవుని మనకి స్తోత్రం. మిమ్మల్ని సంతోషపెట్టడానికి బోధ చేయటం లేదు, సేవ చేయటం లేదు. నేను సేవ దేవుని సంతోషపెట్టడానికి, దేవుని దగ్గర జీతం పొందటానికి, దేవుని దగ్గర దేవుని చేత గణపరచబడటానికి. తెలిసిపోతుందండి. బోధ అయినా విశ్వాస జీవితమైనా ఈ విధానం మనం పరిశీలన చేసుకోవాలంటే సులువుగా పసిగట్టవచ్చు. నేను మనుషుల సంతోషం కోసం, మనుషుల ప్రేమను సంపాదించుకోవటానికి, మనుషుల గౌరవం సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తున్నానా, లేదా దేవుని ఘనతను లేదా దేవుని మహింపరిచే రీతిలో సేవ చేస్తున్నా అనేది చాలా సులువుగా తెలిసిపోతుంది. అందులో సందేహం లేదు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో బోధ కూడా దేవుని సంతోషపరిచేదిగా ఉండాలి. వ్యక్తిగత నడవడిక కూడా దేవుని సంతోషపరిచేదిగా ఉండాలి. 4వ అధ్యాయం చూడండి. అపోస్తలుడైన పౌలు ఉత్తరం ఇంకా రాస్తూ, మెట్టుకు సహోదరులారా, 1, 2, 3 వచనాలు. మెట్టుకు సహోదరులారా, ప్రధానంగా చెప్పాలంటే అన్నట్టు మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కదా. ఏ ఆజ్ఞ? కొలస్సీయులకు రాసిన పత్రిక అలాంటి ఆజ్ఞలే పరిశుద్ధాత్మల ద్వారా పౌలు ఇచ్చారు. ఈ తెస్సలోనికలకు కూడా గతంలో ఇచ్చుంటారు. మేము అంటే పౌలు మాత్రమే కాకుండా తదితర భక్తులు, అపోస్తలులు, మేం యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవునిని సంతోషపరచవలెనో. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతి దేవునిని సంతోషపరుస్తుంది. విస్తారమైన అర్పణ దేవుని సంతోషపరుస్తుంది. ఇంకా అలాంటి వచనాలు చాలా ఉన్నాయి. వీటి మీదే మనం మనసు పెట్టుకుంటాం. లేదు, మన నడవడిక ద్వారా కూడా దేవుడు సంతోషం పడాలని ఆశపడుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం. మన క్రియల ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. మన వెలుగును ప్రకాశింపచేయటం ద్వారా దేవుడు తన నామానికి ఘనత తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళా చెప్తున్నానని కాదు, వివరించను, మరొకసారి ఆ మాటను ఉపదేశంగా చెప్పను, కానీ మీ సత్క్రియలు అనే వెలుగు అందరికీ కూడా కనపడాలి. ఆ కనపడటం ద్వారా నాకు మహిమ వస్తుంది, నేను ఇచ్చిన వెలుగుకు మహిమ వస్తుంది. దేవుని మనకి స్తోత్రం. యేసు ప్రభు కూడా ఒక చోట అంటాడు, మోషే సర్పాన్ని ఎత్తినట్టుగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను, ఎత్తినప్పుడు అందరినీ కూడా ఆకర్షించుకుంటాను అన్నట్టుగా వచనాలు ఉంటాయి. అది రక్షణ కోసం కావచ్చు, అది స్వస్థత కోసం కావచ్చు ఆ వచనం. కానీ యేసును లిఫ్ట్ చేయటం, యేసు వెలుగును చూపించటం, యేసును ప్రదర్శించటం, యేసును చూపించటం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనను గణపరచటం, ఆయనకు పేరు తీసుకురావటం మన అనుదిన పరిచర్యలో ఒక భాగమైపోవాలి. అదే తెస్సలోనిక సంఘానికి చెప్తున్నారు. మా బోధ కూడా దేవునిని సంతోషపెట్టేవారముగా బోధిస్తున్నాం. మరి 4వ అధ్యాయము, మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్నారు. అంటే అర్థమని చెప్పండి. 2 రకాలుగా నేర్పొచ్చు. ఒకటి థియరీ, 2 ప్రాక్టికల్స్. నిన్న మొన్న చదువుకున్నట్టున్నాం కదా. ఒకటి థియరీ, 2వది ప్రాక్టికల్. మేము మీకు నేర్పించాం, బోధ చేసేసి వెళ్ళిపోలేదు. మేము అలా జీవించి మీకు చూపించి నేర్పించాం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజానికి సైకలాజికల్గా చెప్పాలంటే ఆ టీచింగ్ ఫ్యాకల్టీలో ఆ హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ ఎబిలిటీ, ఆ టీచింగ్ కోర్సెస్ చేసేవారికి ఇది కూడా చెప్తారు. చైల్డ్ సైకాలజీ,
ఏది త్వరగా గ్రహిస్తాడు, ఏం చెబితే, ఎలా చెబితే, ఏం చూపిస్తే, ఎలా చూపిస్తే తొందరగా ఆ వ్యక్తి ఆ సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేస్తాడు. చాలా సందర్భాల్లో చెప్పారు, మీరు కూడా చదివే ఉంటారు న్యూస్లో కానీ అక్కడక్కడ టీచర్ చెప్పడంలో కానీ. క్లాసులో బోర్డు మీద శుద్ధముక్కతోటి సీతాకోక చిలుక, మందార పువ్వు, సంపెంగ పువ్వు, ఆకులు ఇలాగ ఉంటుందని శుద్ధముక్కతో వేసి టెక్స్ట్ బుక్లు చూపించేస్తే దానికన్నా కొన్ని స్కూల్స్లో చేస్తున్నారు అది. ఎలాగంటే అక్కడ చిన్న గార్డెన్ ఉంటుంది, అక్కడ మందార మొక్కలు ఉంటాయి, ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి చేతిలో చూపిస్తారు, చూడండి పట్టుకుని చూడండి. అది నిజంగా పవర్ఫుల్ టీచింగ్, మర్చిపోలేము. ఇంకా తొందరగా నేర్చుకుంటాం. దేవుని మనకి స్తోత్రం. చాలా తొందరగా నేర్చుకుంటాం. ఆడియో ఈజ్ ఏ వే ఆఫ్ లెర్నింగ్ ఆర్ టీచింగ్, బట్ ఆడియో విత్ ఈ వీడియో విజువల్స్తో, అంటే డైరెక్ట్గా ప్రకటన మాత్రం కాదు, ప్రచురం మాత్రమే కాదు, ప్రదర్శన, ఈ రెండు కాంబినేషన్ అనుకోండి, చాలా త్వరగా నేర్చుకుంటాం. ఇంకా చెప్పాలంటే ముద్ర పడిపోతుంది. దేవుని మనకి స్తోత్రం. చాలా సందర్భాల్లో మీరు జ్ఞాపకం ఉండే ఉంటుంది, మామూలుగా చెప్తున్నాను. చిన్ననాడు జరిగిన విషయాలు, చిన్ననాడు మాట్లాడుకున్న విషయాలు తిరిగి మనం జ్ఞాపకం చేసుకోవటానికి పోరాడాలి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీరు అనుకుని ఉంటారు, బహుశా మీకు పదే పదే మాటలు కన్నా దృశ్యాలు ఇప్పటికే మనకి కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా ఉంటాయి. కొన్ని చిన్నప్పుడు జరిగినాయి, నిన్న జరిగినట్టుగానే క్లియర్గా అంతా మన మనసులో ఉంటుంది. కనుకనే ప్రభు అంటాడు, వీడియో, పిక్చర్, దృశ్యం ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది, ఎక్కువగా మనసులో ముద్ర పడిపోయేలాగా చేస్తుంది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కనుకనే ప్రభు బోధ ఒకటే చేయలేదు, ప్రదర్శించి చూపించాడు. ప్రకటించడం మాత్రమే కాకుండా అది చేసి చూపించాడు. కనుకని ఇక్కడ పౌలు కూడా అంటున్నాడు, మీకు నేర్పించాం కదా. ఏమని నేర్పించాము? దేవునిని ఎలా సంతోషపరచాలో. ఏం చేసి? స్తుతులు చెప్పి కాదు, ఎలా నడుచుకుంటే దేవుని సంతోషము, ఎలాంటి నడవడిక కలిగి ఉంటే దేవుని సంతోషము. సంతోషం అంటే ఏదో ఆయన కేరింతలు కొడతాడు, పైనుంచి నవ్వులు వినిపిస్తాయి కాదు, కాదు. ఆయనకి మహిమ వస్తుందో, ఆయనకి ఘనత వస్తుందో. దేవుని మనకి స్తోత్రం. అంటే నడవడిక ఎంత ఇంపార్టెంటు, ప్రవర్తన ఎంత ఇంపార్టెంటు, విశ్వాసంతో పాటు క్రియలు కూడా కలిసి ఉంటే అది ఎంత పవర్ఫుల్గా ఎఫెక్ట్గా ఉంటాయి. అందుకే ఆ వీడియో, ఆ క్రియలు లేకపోతే, క్రియలు కనపడకపోతే అంత ఆడియో, నాకు ఇంత విశ్వాసం ఉంది, నాకు అంత విశ్వాసం ఉంది, నాలో ఎంత విశ్వాసం ఉందంటే ఓకే, దట్ ఈస్ ఆల్ జస్ట్ థియరీ. ద మోర్ యూ విల్ ఎక్స్ప్లెయిన్, ఓకే ఐఎమ్ లిజనింగ్, బట్ షో ఇట్ టు మీ, దెన్ యువర్ టీచింగ్ ఇస్ కరెక్ట్. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. దేవుని మనకి స్తోత్రం. ఏ విషయంలో చెప్పండి? నేను ముగిస్తున్నాను, 10 దాటిపోయింది. ఏ విషయంలో చెప్పండి? ఇంకా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, వివరించే విధానాలు ఉన్నాయి, ఇంకా రోజులు ఉన్నాయి, పర్వాలేదు. అంశం మీద ముందుకు వెళదాం. రాత్రిపూట మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఇందులో, ఈ విషయంలో. ఏ విషయంలో అంటే ఇక్కడ ప్రస్తుతం ఈ రాత్రి, ఈ పేజీ, ఈ బైబిల్లో, ఈ అధ్యాయము, ఈ తెస్సలోనిక పత్రికను బట్టి ఏ విషయము, 4వ అధ్యాయంలో ఏ విషయము, ఎలాగ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచాలి అనే విషయం. దేవునికి స్తోత్రం. అందులో ఏమవ్వాలి? మీరు డెవలప్ అవ్వాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, బాగా అంచెలంచెలుగా ఎదగాలి, రోజు రోజుకి ఇంకా యేసును సంతోషపరచాలి, దేవుని మహింపరచాలి, దేవుని కనపరచాలి. ఇంకెలాగా, ఇంకేం చేయాలి? అదే ధ్యాస మీద, అదే మార్గంలో నడుస్తూ వెళ్ళటం. దేవునికి రోజు మహిమ ఎలాగొస్తుంది? సత్క్రియలు చేసుకుంటూ పోతే మహిమ వస్తుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, చివరిగా ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, సమయమైంది కనుక 5వ అధ్యాయం 8-9 వచనాలు.
ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఆశపడుచున్నాము, ఇష్టపడుచున్నాము. ఇట్లు ధైర్యము కలిగి, ఇట్లంటే ఎట్లు ధైర్యము? 7వ వచనం, కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి, ఇలాంటి ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఆశపడుచున్నాం. ఎప్పుడు పోతానో తండ్రి దగ్గరికి, ఎప్పుడు చూస్తానో ఆయన ముఖాముఖి, ఎప్పుడు చేరుకుంటానో దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన నివాసాన్ని ఎప్పుడు చూస్తానో, ఎప్పుడు ఆయన ఎదురుగా నిలబడతానో. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. 9వ వచనం, కావున దేహమందున్నను దేహమును విడిచినను. చూడండి, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని కూడా మిక్కిలి కోరిక కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకేమిష్టం పౌలు అంటే ఇదన్నమాట. దేవుని సంతోషపరచాలి. ఆయనకి ఇష్టమైతేనే కదా మనల్ని ఆయన రక్షించుకున్నాడు. ఆయనకి ఇష్టమయ్యే కదా నన్ను కొడుగ్గా చేసుకున్నాడు. ఆయనకి ఇష్టమయ్యే కదా నన్ను క్షమించాడు. ఆయనకి ఇష్టమయ్యే కదా మహిమలో నాకు చోటు ఇచ్చాడు. ఆయన ఇష్టమయ్యే కదా నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనకి ఇష్టమయ్యే కదా నన్ను పవిత్రంగా చూసుకుని గుంపులు నిలబెట్టాడు. ఇంకేంటి ఆయనకి ఇష్టం? ఆయనకి ఇంకా ఇష్టలుగా ఉండాలని అంటున్నాడు. ఇంకేం ఇష్టం చెప్పండి? యేసుని నా కోసం త్యాగం చేసేసి నువ్వంటే నాకు ఇంత ఇష్టమని తండ్రి చెప్పాడు. నా కొడుకు కన్నా, నా కొడుకు ప్రాణం కన్నా అన్నట్టుగా ఆ ఇష్టాన్ని ఆయన తెలియజేశాడు. ప్రభు నన్ను ఇంత ఇష్టపడుతున్నాడు నా ప్రభు అని నాకు అర్థమైంది. మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్న ఈ ప్రయత్నం ఏంటి? ఈ అభ్యాసం ఏంటి? ఈ పరుగేంటి? ఆయనకి ఇష్టమై ఉండాలని మిగులు అపేక్షిస్తున్నామంటే ఇంకేం ఇష్టమండి బాబు మీకు? ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో చెప్పించేశాడు కదా. ఇంకా ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఇంకేం చేస్తే ఆయనకి ఇష్టం పెరుగుతుంది అంటే ఆయనను మహిమపరచుట ఆయనకి ఇష్టం. ప్రభువుకు పిల్లలమవటం వల్ల దేవునికి మహిమ రాలేదు, మనకు వచ్చింది ఘనత. కానీ ఆయనకు పిల్లలమైన తర్వాత ఆయన చిత్తమెరిగి జీవించడం ద్వారా అప్పుడు వస్తుంది మహిమ. దేవుని మనకి స్తోత్రం. మహిమ పరచకుండా ఎలాగ ఆయన మహిమ తెచ్చుకుంటాడు? తన నామాన్ని తాను గొప్ప చేసుకుంటాడా? తనను తాను పూజించుకుంటాడా? తన పేరు నాను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను అంటూ తను చెప్పుకుంటాడా? లేదు లేదు లేదు. ఆయనను పరిశుద్ధపరిచే ఆ రీతి, కెరూబులైన శరాఫులైన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన నామమును మహిమపరచబడాలి, ఆయన నామము ఘనపరచబడాలి, ఆయన నామము కొనియాడబడాలి. దేవుని మనకి స్తోత్రం. కనుక పరిశుద్ధుడు పాపి పరిశుద్ధుడయ్యాడు. దేవునికి మహిమ ఎక్కడొచ్చింది? ఏం మహిమ రాలేదు. నోవే. అర్థం చేసుకోండి. పాపిని పరిశుద్ధపరచడానికి దేవుడు తన కొడుకుని త్యాగం చేసేసాడు. మహిమ ఎక్కడొచ్చింది? మహిమ వచ్చింది, కానీ ఇంకా మహిమ కనబడలేదు. ఈ పాపి ఆ స్థితిని గుర్తించి పశ్చాత్తాపంతో కృతజ్ఞతతో దేవా నాకెంత గొప్ప రక్షణ ఇచ్చావయ్యా అన్నాడు అనుకోండి, దేవునికి మహిమ. దేవుని మనకి స్తోత్రం. ఆ గుర్తించి ఆ మాట పలికి ఆ మార్గంలో నడిచాడు అనుకోండి, అలాగున దేవునికి బహు ఇష్టలుగా ఉండాలి మనం. దేవుని మనకి స్తోత్రం.